నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో జరిగిన అనుభవాలను వల్లేశ్వర్ గారు ఒక వ్యాసంలో రాసుకున్నారు. ఆ సంఘటనలు ఆసక్తి కలిగించి వైఎస్ఆర్ అంతరంగం 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యానాన్ని జోడించి వివరించడం జరుగుతుంది. వైఎస్ఆర్ డైరీలో ఒక రోజున 2005 ఆరంభంలో ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. మన ముఖ్యమంత్రి పొద్దున్న 8 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సామాన్య ప్రజల్ని కలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ సమస్య వింటున్నారు. చెయ్యగలిగింది చేస్తున్నారు, చెయ్యలేనిది చెయ్యలేను అని ఓపిగ్గా అనునయంగా చెప్పి పంపిస్తున్నారు. వచ్చినవాడు మరీ పేదవాడైతే వాడికి తిరిగి ప్రయాణానికి రైలు ఛార్జీలు, భోజనం ఖర్చులు కూడా సూర్యుడి ద్వారా ఇచ్చి పంపిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి పత్రికలు చదవటం, శారీరక వ్యాయామం చేయటం, అర్జెంటు టపాలు ముందు రోజు రాత్రి సీళ్లు కవర్లో అధికారులు లేదా మంత్రుల నుంచి వచ్చిన లేఖలు చదవడంతో మొదలుపెట్టి రాత్రి 8 నుంచి 9 గంటల దాకా పనిచేస్తున్నారు. రోజుకి 4-5 అధికారిక సమావేశాలు, విఐపీలు పెట్టుబడిదారులు వస్తే కలుసుకోవటం, మధ్యాహ్నం నుంచి ప్రజాప్రతినిధులు కలుసుకోవటం, సాయంత్రం సభలు, సమావేశాలు, రోజుకి 40 నుంచి 50 సార్లు ఢిల్లీ సహా ఎక్కడెక్కడి ఫోన్ కాల్స్ మాట్లాడడం. ఇన్ని చేస్తున్నారు కదా, ఈయన రాష్ట్రం కోసం ఇలా రోజు ఎంత కష్టపడుతున్నారో ప్రజలకి తెలిసేలా చేయటం ఎలా అని ప్రశ్నించుకున్నాను. ఒక ఆలోచన వచ్చింది. ఏదో ఒక మంచి న్యూస్ ఛానల్ కావాలి. ఏ న్యూస్ ఛానల్ అయితే నా ఆలోచనకు సహకరిస్తుంది, పైగా అది ప్రజాదరణ కలిగిన ఛానల్ అయి ఉండాలి కదా. TV9 ఎంచుకున్నాను. ఆ ఛానల్ ప్రతినిధి మురళీకృష్ణకి కబురు చేశాను. అతని తండ్రి ప్రకాష్ శాస్త్రి గారు నాకు మిత్రుడు. ఒకప్పుడు ఇద్దరం ఆంధ్ర పత్రికలో రిపోర్టర్స్గా పనిచేసిన వాళ్ళం. ఆయన విజయవాడలో, నేను ఏలూరులో పనిచేశాం. మురళీకృష్ణ కూడా ఈనాడులో నేను ఉన్న కాలంలో పనిచేశారు. మురళీకృష్ణలో ప్రొఫెషనలిజం ఉంది. మురళీకృష్ణ మీకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయటానికి అవకాశం వచ్చింది, చేస్తారా? ప్రత్యేకంగా అంటే మాకు మాత్రమే ప్రత్యేకమా? ప్రత్యేకం అని చెప్పి ఇంకా 2-3కి ఇస్తారా? ఇది మురళీకృష్ణ ప్రశ్న. కొంతమంది అలా చేసిన పిఆర్ఓలు కూడా ఉన్నారు. మీకు ఇచ్చే అవకాశాన్ని నేనెవ్వరికీ ఇవ్వటం లేదు, ఇది పూర్తయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు కూడా. చెప్పండి, ముఖ్యమంత్రి డైరీలో ఒకరోజు అని కార్యక్రమం టైటిల్ పెట్టాలి. ఉదయం 5 గంటలకి సీఎం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి ఆయన ఇంటికి తిరిగి వెళ్ళేదాకా మీరు ఆయనతోనే ఉంటారు. మధ్యాహ్నం ఆయన భోజనం చేసే సందర్భంతో సహా అన్ని మీటింగ్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు అన్నీ రికార్డ్ చేసుకోండి. కానీ అన్నీ ఒక్కరోజే నీట్గా ఎడిట్ చేసి వేయండి. దీన్ని న్యూస్ ప్రోగ్రాం లాగా చూపించాలే తప్ప మధ్యలో వ్యాఖ్యానాలు ఉండకూడదు. మురళీకృష్ణ ఒక్కరోజు సమయం అడిగారు. క్రమశిక్షణ గలవాడు కావటం వల్ల మా బాస్ని అడిగి చెప్తాను సార్, నేనైతే రెడీ. మర్నాడు మురళీకృష్ణ సంసిద్ధం తెలియజేశాడు. అప్పుడు నేను సీఎంని ప్రత్యేకంగా కలిసి ఈ విషయం చెప్పాను. ప్రక్కన సూర్యుడు ఉన్నాడు. అంటే ఏం చేస్తారు మీరు లేచిన దగ్గర నుంచి, అంటే బెడ్రూమ్లోకి వచ్చేస్తారేంటయ్యా? సూర్యుడు నవ్వాడు. నేను చిన్నబుచ్చుకున్నాను. సీఎం అయితే జోక్ చేశారు, కానీ సూర్యుడు నవ్వాడు. లేదు సార్, మీరు మేడ దిగి క్రిందకొచ్చి పేపర్లో చదువుకోవటం దగ్గర నుంచి మొదలవుతుంది. ఓకే, ఎప్పుడు? రేపే సార్. ఎనీ ప్రాబ్లం? నాకు ఏ రోజైనా పర్వాలేదు. నేను ఖాళీగా కూర్చున్న రోజంటూ ఏదన్నా ఉందా? అనుకున్నట్లుగా మర్నాడు పొద్దుట సీఎం గారింటికి 5 గంటలకి మురళీకృష్ణని, TV9 కెమెరామ్యాన్ని తీసుకుని వెళ్ళాను. బెల్ కొట్టగానే సూర్యుడు తలుపు తీయటం దగ్గర నుంచి షూటింగ్ మొదలైంది. ఇంట్లోకి వెళ్ళేసరికి సీఎం ఆకుపచ్చని లుంగి, లాల్చీ ధరించి సోఫాలో కూర్చుని టేబుల్ ల్యాంప్ ముందు టపాలు చూసుకుంటున్నారు. మురళీకృష్ణ ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పి కెమెరా సెట్ చేసుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ప్రశ్నలు ఈ ఉదయం అడిగితే మంచిదో చెప్పాను. అతనికి వచ్చి సీఎంకి నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. ఎత్తారు. సార్, అతను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు సార్, ఆ తర్వాత మీ పనులు రికార్డ్ చేసుకుంటూ వెళ్తాడు సార్. ఓకే, సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా ఎలాంటి ప్రశ్నలు అడగమని నేను మురళీకృష్ణకు సూచించానో కూడా సీఎంకు ఫోన్లో చెప్పాను. అంతే.
ఆ రోజంతా టీవీ9 ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కారులో ఆయనతోనే తిరుగుతుంది. ఆ రోజు సీఎంకి అసలు విరామం లేకుండా పోయింది. టీవీ9లో వచ్చిన ముఖ్యమంత్రి డైరీలో ఒకరోజు ఐడియా చాలా బాగుంది వల్లేశ్వర్ అని ప్రసారమైన మర్నాడు కేవీపీ అభినందించారు.